హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్కే లాక్ 17. ఈరోజు స్పెషల్ వచ్చేసి కోనసీమ రెస్టారెంట్ స్టైల్ దమ్ బిర్యానీ రెసిపీ ఎలా చేద్దామో చూద్దామా. హాఫ్ కేజీ రైస్ తీసుకోండి. హాఫ్ కేజీ రైస్కి 2 టైమ్స్ వాష్ చేసేసుకుని వాటర్ వేసుకుని పక్కన పెట్టేసుకుని నానబెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి పొడవుగా కట్ చేసేసుకుని వేసుకొని కలుపుతూ వేయించుకోండి. ఇలా వేపడం వల్ల కూడా అన్నీ ఒకేసారి ఈవెన్గా కుక్ అవుతాయి. కుక్ అవడం వల్ల బాగుంటాయి కూడా. ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆ బ్రౌన్ కలర్లో ఉన్న ఆనియన్స్ అనేది సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకోండి. బౌల్ చూసారు కదా, ఆనియన్స్ ఎలా ఫ్రై అయ్యాయో క్రిస్పీగా ఇలాగే ఉంటాయి ఆనియన్స్. ఇవన్నీ బాగా కుక్ అయ్యేటట్టు చూసుకుని తర్వాత తీసేసుకొని బౌల్లో పెట్టేసుకోండి. చూసారు ఎలా వచ్చాయో. ఇప్పుడు ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ అనేది తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బౌల్లో చికెన్ అనేది 2 టైమ్స్ వాష్ చేసేసుకోండి. నేను ఆల్రెడీ వాష్ చేసేసాను. వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ బౌల్లో వేసుకుంటున్నాను. గిన్నెలో వేసుకుని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో కావాల్సినవి దాల్చిన చెక్క, లవంగ, జాజికాయ ఇవన్నీ వేసుకుని బిర్యానీ ఆకు కూడా వేసేసుకుని ఇప్పుడు దీంట్లో సాల్ట్ అనేది మీరు తగినంత చూసి వేసుకోండి. తగినంత సాల్ట్ అనేది వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ సాల్ట్ అనేది యూజ్ చేయలేదు, తక్కువైనా యూజ్ చేశాను. ఇప్పుడు పసుపు కొంచెం 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు కారం మీరు తగినంత వేసుకోండి. నేనైతే కొంచెం తక్కువ కారమే యూజ్ చేశాను. మీరు ఎక్స్ట్రా కావాలంటే కూడా వేసుకోవచ్చు, ఎక్స్ట్రాగా కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 2 టేబుల్ స్పూన్ వేసుకుని ఇప్పుడు గరం మసాలా అనమాట. గరం మసాలా కూడా 1 టేబుల్ స్పూన్. ఇప్పుడైతే చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మరి ఎక్స్ట్రా కావాలితే వేసుకోండి. ఇప్పుడు ధనియాల పొడి అయితే నేను 2 స్పూన్స్ వేసాను. మీరు ఎన్ని కావాలంటే అంత వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు ఇందాక స్టోర్ చేసి పెట్టుకున్నాం కదా మనం ఫ్రైడ్ ఆనియన్స్. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేసేసుకోండి. మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఫ్రైడ్ ఆనియన్స్. ఇప్పుడైతే నేను కొత్తిమీర, నాకు పుదీనా దొరకలేదు కాబట్టి నేను పుదీనా వేయలేదు. మీరు పుదీనా కావాలంటే పుదీనా వేసుకోవచ్చు. పుదీనా కూడా వేసుకుని ఇప్పుడు బాగా కలిపేసుకోండి. బాగా మిక్స్ చేసి ముక్కలకి అది మసాలా అది బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక స్టోర్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేయండి అనమాట. బాగా మిక్స్ చేస్తూ ఉంటే ఇలాగా ముక్కలకి అనేది బాగా పట్టి ఆయిల్ అనేది సాఫ్ట్గా అనేది కుక్ అవుతుంది చికెన్ కూడా. ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ కూడా వేసేసుకొని పిండేసుకోండి బాగా. ఈ లెమన్ వేయడం వల్ల కూడా ముక్కలు సాఫ్ట్గా అవుతాయి. సాఫ్ట్గా అవడం కూడా బాగుంటుంది. ఇప్పుడు 300 గ్రామ్స్ పెరుగు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఎక్కువసేపు అనేది కొంచెం కలపండి. ఎక్కువసేపు కలపడం వల్ల పీసెస్ అనేవి చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది చికెన్ గీత ఇలా మసాలా కుక్ అవడం వల్ల సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే అంతా రెడీ అయిపోయింది కదా. అది తీసుకెళ్ళి ఒక 13 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు అయిపోయింది కదా 30 మినిట్స్. నాకైతే 30 మినిట్స్ అయిపోయింది, తీసుకొచ్చేసాను. ఇప్పుడు దమ్ పెట్టుకోవాలనుకున్న గిన్నెలోకి తీసుకుని షిఫ్ట్ చేసేసుకోండి చికెన్ని మ్యాగ్నేట్ చేసిందంతా. ఇప్పుడు ఈవెన్గా మొత్తం గిన్నెకి సపరేట్గా అలా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకోవడం వల్ల కూడా బాగా అన్ని పీసులు కుక్ అవుతాయి. ఇప్పుడు తీసుకువెళ్ళి మనం స్టవ్ మీద పెడదాం. స్టవ్ వెలిగించి చిన్న మంట మీద పెట్టి గిన్నె పెట్టేసి దాని మీద మూత పెట్టేయండి. ఇలా స్లోగా కుక్ అవనివ్వండి. ఈ లోపల అయితే మనం గిన్నెలోకి వాటర్ తీసుకుందాం. వాటర్ తీసుకుని దానిలోకి 4 బిర్యానీ ఆకులు తీసుకుని వేసుకోండి. ఇప్పుడు బిర్యానీ సామాన్లు కూడా వేసేసుకోండి. ఇప్పుడు అయితే పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోండి. మీరు 2 టేబుల్ స్పూన్ వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం తగినంత కొత్తిమీర, పుదీనా కూడా ఉంటే వేసుకోవచ్చు. పుదీనా కూడా వేసేసుకుని బిర్యానీ మసాలా కూడా వేసేసుకోండి. బిర్యానీ మసాలా వేసేసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. సాల్ట్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు హాఫ్ లెమన్ తీసుకుని హాఫ్ లెమన్ కూడా వేసేసుకుందాం. ఈ లెమన్ వేసుకోవడం వల్ల రైస్ అనేది వైట్గా ఉంటుంది, బాగుంటుంది రైస్ అనేది కూడా. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ 2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది అంటుపోకుండా పొడిగా ఉంటుంది, బాగుంటుంది రైస్ కూడా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. బాగా కలపండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేద్దాం.
మొత్తం పెట్టేసాం కదా. ఇప్పుడైతే ఇందాక చికెన్ని పెట్టుకున్నాం కదా స్టవ్ మీద, ఆ చికెన్ని ఒకసారి కలిపేసుకున్నాం. ఎలా వచ్చిందో చూడు. ఇప్పుడైతే చికెన్ అది కొంచెం లూజ్గా ఉండాలి, నీరుగా అనేది ఉండాలి, కొంచెం ఎక్కువ ఎగిరిపోకుండా చూసుకోండి. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఇప్పుడు వాటర్ అయితే బాయిల్ అయిపోయింది కదా. ముందు నానబెట్టుకున్న రైస్ ఉంది, ఆ రైస్ తీసుకొచ్చి దీంట్లో వేసేసుకుందాం. ఈ రైస్ నేను 500 గ్రామ్స్ తీసుకున్నాను. మీరు ఎన్ని అయితే వేసుకుంటారో అవి కూడా మొత్తం వేసేసుకోండి. నేను మొత్తం రైస్ మొత్తం వేసేసి ఒకసారి గరిటతో బాగా కలుపుకుని తర్వాత మనం మూత పెట్టేసుకుందాం. మూత అయితే పెట్టేద్దాం. ఒక 15 మినిట్స్ ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం. రైస్ ఇప్పుడైతే బాయిల్ అయిపోయింది కదండి. చూడండి, రైస్ అనేది ఒక 75% వరకు కుక్ అయితే చాలు. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్లో ఈ రైస్ అనేది వేసేసుకుందాం. ఇప్పుడైతే రైస్ వేసేస్తున్నాను. అలా చికెన్ పైన అలా ఈ రైస్ అంతా వేసేసుకుందాం. వేసేసి స్ప్రెడ్ చేసుకుందాం. గిన్నెకి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ అలా స్ప్రెడ్ చేయడం వల్ల మొత్తం అంతా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకుందాం. మీరు కావాలంటే పుదీనా కూడా వేసుకోండి. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. హై ఫ్లేమ్లో 15 మినిట్స్, లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పెట్టి వెయిట్ పెట్టేద్దాం. ఈ వెయిట్ పెట్టడం వల్ల రైస్ అనేది బాగా కుక్ అవుతుంది, చికెన్ కూడా బాగుంటుంది. ఇప్పుడు బిర్యానీ ఎలా వచ్చిందో చూసేద్దాం. చూడండి ఎలా వచ్చిందో. రైస్ పొడిపొడిలాడితే ఎలా పైకి ఉందో చూసారా. చూడండి ఎలా తీస్తున్నానో చికెన్ పీసెస్ అవిని. చూడండి చికెన్ ఎలా ఉందో. లెగ్ పీస్ అనేది చూసారా ఎలా కుక్ అయిందో, విడిపోయింది మొత్తం లెగ్ పీసు. బాగుంది కదా. ఇంట్లో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి నాకు. చూడండి ఎంత బాగుందో చికెన్. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఎమ్మీగా చికెన్ అయితే బాగా ఉడికిందనమాట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మా అబ్బాయి పక్కనే ఉన్నాడు, వాడు తిన్నాడు. ఎలా ఉందిరా అని చెప్తే సూపర్ అని చెప్తున్నాడు వాడు. చూసారు కదా రెసిపీ. మీ ఇంట్లో కూడా మీరు ఇలాగే ట్రై చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.